హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కేక్ని మార్బుల్ కేక్ అంటారు, లేదా జీబ్రా కేక్ అని కూడా పిలుస్తారండి. ఈ కేక్ నేను సుజ్జీతో చేస్తున్నానండి, అలాగే వెనీలా ఫ్లేవర్తో చేస్తున్నాను. ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ నూకని తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసి 1 మినిట్ పాటు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం జస్ట్ దీన్ని ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగుని వేస్తున్నాను. అలాగే అదే కప్పుతోని 1 కప్పు షుగర్ పౌడర్ని వేస్తున్నాను. అలాగే అరకప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా విస్కర్తో కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. మీరు విస్కర్తోనైనా కలుపుకోవచ్చు, లేదా స్పూన్తోనైనా దీన్ని కలుపుకోండి అన్నీ కలిసేటట్టు. ఇలా అన్నీ కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న సుజ్జీని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని స్పూన్తో ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ పంచదార, పెరుగు, ఆయిల్, గోధుమ నూక అన్నీ ఒకే కప్పుతో తీసుకున్నానండి. ఇక్కడ చూసారా, బేటర్ అనేది చాలా థిక్గా ఉంది కదా, అందుకు నేను ఇక్కడ 1 అరకప్పు వరకు పాలని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. పాలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను 1 అర స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా బాగా కలుపుకుంటున్నాను. చివరగా వెనీలా ఎసెన్స్ని 1 అర స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీరు మిక్సీలో కూడా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ షుగర్ పౌడర్, అలాగే 1 స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకుంటున్నానండి. బ్రూ కాఫీ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్ యూజ్ చేసినా పర్వాలేదు. అలాగే 1 స్పూన్ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బేటర్ని ఇందులో సగం వేస్తున్నానండి, సగం నార్మల్గా ఉంచేసాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం ఇలా కలుపుకోవాలి. ఈ బేటర్ని నేను సగం ఇలా కాఫీ పౌడర్లో కలుపుతున్నాను, ఇంకో సగం నార్మల్గానే ఉంచేసాను. ఇగోండి, 2 సపరేట్గా చేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకొని జస్ట్ ఇలా ఆయిల్ని రాస్తున్నానండి. ఇలా రాయడం వల్ల కేక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ బటర్ పేపర్ పెట్టుకున్నాను కట్ చేసి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ వైట్గా ఉన్న బేటర్ని మనం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కాఫీ పౌడర్ కలిపి ఉన్న బేటర్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా 1 బై 1 ఫస్ట్ వైట్ది, తర్వాత బ్రౌన్ బేటర్, ఇలాగా మనం 1 బై 1 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు సైడ్కి వెళ్ళిపోతున్నట్టుంది.
అయినా ఏం కాదండి, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్కి మనం ఇలా ఉంచి కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలాగా 1 by 1 2 స్పూన్స్ మనం వేసుకోవాలి. చూసారా, అలా వేస్తూ ఉంటే మనకి ఒక మంచి షేప్ అనేది వచ్చేసింది. ఇలా మొత్తం కేక్ బీటర్ని మనం వేసుకోవాలండి. ఇలా షేప్ని అడ్జస్ట్ చేస్తూ మనం మొత్తం వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా షేప్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక టూత్ పిన్ని తీసుకొని ఇలా ఎడ్జిలతోని ఇలా షేప్ని డ్రా చేస్తున్నానండి. ఇలా మనం జస్ట్ డ్రా చేస్తే సరిపోతుంది. చూడండి, మంచి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటున్నానండి ఓవెన్లోన. మీరు కుక్కర్లోనైనా దీన్ని బేక్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత దీన్ని తీసి నేను పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం జస్ట్ నైఫ్తో ఇలా ఎడ్జిల్ని కట్ చేస్తూ కేకును తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి జస్ట్ పైన ఇలా ట్యాప్ చేస్తే చాలు, కేక్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మౌల్డ్కి ఏమాత్రం అంటుకోలేదు, చాలా నీట్గా వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. నేను దీన్ని జస్ట్ టూటీ ఫ్రూటీలతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే వాటితో మీరు ఇలా డెకరేషన్ చేసుకోండి. అంతేనండి, కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా స్మూత్గా స్పాంజ్ ఇలా వచ్చిందండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూసారా, భలే వచ్చింది కదా, స్పాంజీలా వచ్చింది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.